హలో అందరికీ నమస్తే. నేను మీ క్వశ్చన్ రైజర్ శంకు యాదవ్. తెలంగాణ రాష్ట్రంలో భారీ చర్చ నడుస్తూ ఉంది. HCU హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనలు కావచ్చు, నిన్న జరిగిన పోలీస్ లాఠీ చార్జ్ కావచ్చు, అసలు ఏం జరుగుతూ ఉంది, అసలు HCU వివాదం ఏంది? 1975లో 2324 ఎకరాలను ఇందిరాగాంధీ హయాంలో కేటాయించినట్టు తెలుస్తూ ఉంది. ఈ అటవీ శాఖకి సంబంధించి మొత్తానికి ఇప్పుడు ఉన్న అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న ముఖ్యమంత్రులు దాంట్లో 810 ఎకరాలను డెవలప్మెంట్కి కావచ్చు, ఇతర సమస్యల గురించి దాన్ని అమ్మడం జరిగింది. HCU వివాదం గతంలో 2003లో బిల్లీరావు అనే వ్యక్తికి డెవలప్మెంట్కు చంద్రబాబు నాయుడు ఇస్తే, దాని తర్వాత 2004లో రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని కోర్టులో కేసు వేసి దాన్ని ఆపడం జరిగింది. గత 18 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఇష్యూ మరి చంద్రన్న శిష్యుడు రేవంత్ అన్న కాబట్టి ఇద్దరు కలిసి అమ్ముదామని చూస్తున్నారు. ఏమనంటే మరి గతంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అమ్మలేదా అంటుండు. మరి కేసీఆర్ ఎక్కడన్నా చెట్లు నరికినట్టు దాఖలాలు ఉన్నాయా? హరితహారం మనిషి ఒక మొక్క నాటాలని మాట్లాడింది కేసీఆర్. మరి 1975 తర్వాత తెలంగాణ ఉద్యమం కావచ్చు, జయాంధ్ర ఉద్యమం కావచ్చు, ఇక్కడనే స్టార్ట్ అయినాయి. 1919 ముల్కీ రూల్స్ అని చెప్పి నిజాం రాజుల దాకా ముల్కీ అంటే స్థానికులకే ఇవ్వాలంటే జై తెలంగాణ ఉద్యమం, జయాంధ్ర ఉద్యమం ఇక్కడనే స్టార్ట్ అయినట్టు తెలుస్తూ ఉంది. 1967లో ఇందిరాగాంధీ గారు ఈ ముల్కీ రూల్స్ని ఎత్తివేయడం జరిగింది. అప్పుడే 6 పాయింట్ ఫార్ములా వచ్చింది. దాని తర్వాత 2324 ఎకరాలలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న ముఖ్యమంత్రులు 810 ఎకరాలను మరి డెవలప్మెంట్ కోసం, ఇతర సమస్యల కోసం దాన్ని అమ్మడం జరిగింది. మరి అలా రేవంత్ అన్న ఏం మాట్లాడుతూ ఉండంటే అక్కడ ఏం లేవు, ప్రాణులే లేవు, గుంటనక్కలు ఉన్నాయని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలను ఉద్దేశించుకొని మాట్లాడడం జరిగింది. మరి ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో అంటే చంద్రన్న శిష్యుడు రేవంత్ అన్న అమ్ముదామని ప్రయత్నం చేస్తున్న తెలంగాణను. మరి గతంలో మైహోమ్స్ కావచ్చు, లేకపోతే ఇతర సమస్యలు కావచ్చు, మరి మైహోమ్స్ ఇష్యూలో కూడా మరి కేసీఆర్ అమ్మిండంటే కేసీఆర్ అమ్మినా కూడా డెవలప్మెంట్ చేసిండు, మొక్కలు నాటమని చెప్పిండు. కానీ నీ లెక్క మన ఏదైతే ఉగాది రంజాన్ 2 రోజులు సెలవులు వచ్చింది, విద్యార్థులందరూ ఊళ్ళలో పోయింది. చూడంగానే అర్ధరాత్రి జేసీబీలను పెట్టి నువ్వు చేస్తున్న కార్యక్రమం ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మరి కేసీఆర్ మొక్కలు నాటం అంటే ఈయన మొత్తం అసలు లంగ్స్ లాంటిది, ఒక లంగ్ లాంటిది. కేబీఆర్ పార్క్ కావచ్చు, HCU కావచ్చు, ఊపిరితిత్తులు లాంటి ఈ ప్రదేశాలను అగ్రగణ్యంగా ఐటీ కంపెనీలకు అమ్మే ప్రయత్నం చేద్దామని రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు చేస్తున్న కుట్ర. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 6 పాయింట్ ఫార్ములా ప్రకారం అప్పుడు ఉన్న ముల్కీ రూల్స్ కూడా 1967లో ఇందిరాగాంధీ గారు వాటిని రిమూవ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే దాన్ని కూడా NSA ఒక ప్రకటనలో నో డీర్స్ నో టైగర్స్, జింకపిల్లల విద్యార్థులు లాంటి జింకపిల్లల లాంటి ప్రాణులు ఉన్నాయి, దుబ్బలు ఉన్నాయి అని చెప్పి మొన్న తులసి చంద్ గారు కూడా వాళ్ళ ఛానల్లో చెప్పడం జరిగింది. రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ HMDA అని చెప్పి వివిధ రకాలుగా మొత్తానికి డైవర్షన్ 6 గ్యారెంటీలు మర్చిపోయిన రేవంత్ రెడ్డి HCU అని చెప్పి ఇదని చెప్పి అదని చెప్పి మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న తప్ప ఇక్కడ ప్రజలకు ఇచ్చిన హామీలలో మాత్రం ఎక్కడ కూడా ప్రయత్నం చేయట్లే. మళ్ళీ ఇప్పుడు సన్నబియ్యం అని చెప్పి ఇంకో డైవర్షన్ పాలిటిక్స్, ఇటు HCU అని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్రలు ఇవన్నీ. మొత్తానికి HCU విద్యార్థులు రాజకీయం కోసం పోరాడతలే, స్వలాభాల కోసం పోరాడట్లే. HCUలో ఉన్నది 1500 ఎకరాలు మాత్రమే మిగిలింది. ఇప్పుడు మరి ఈయన 400 ఎకరాలు అమ్ముకుంటే మరి మిగతా వచ్చే ఫ్యూచర్లో కూడా వచ్చే గవర్నమెంట్లు కూడా దీన్ని సాకుగా చూసుకొని మిగతాది కూడా అమ్ముతారేమన్న ఉద్దేశంతో పర్యావరణ ప్రేమికులు కావచ్చు, లేకపోతే విద్యార్థి సంఘాలు కావచ్చు, పార్టీలకు అతీతంగా దీని గురించి పోరాడుతూ ఉన్నారు. మరి నిజంగా రేవంత్ రెడ్డి గారు మరి రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టినట్టు కనిపిస్తూ ఉంది. ఇంతవరకు హోంశాఖ ఇయ్యలే, విద్యాశాఖ ఇయ్యలే, హోంశాఖ
పరిస్థితి గందరగోళం ఉంది. విద్యాశాఖ అయితే మొత్తం అమ్ముకుంటారు మీ తమ్ముడు కొండలరెడ్డి ఆధ్వర్యంలో అని కూడా ఈ సందర్భంగా చెప్తూ హెచ్సియుకి అందరూ మద్దతుగా ఉండాలి. ప్రజా సంఘాల నేతలు అంటే లాఠీ చార్జ్ చేస్తూ ఉన్నారు, మేధావులు మాట్లాడితే లాఠీ చార్జ్ చేస్తూ ఉన్నారు. కానీ సిగ్గుండాలి, కొంతమంది ప్రొఫెసర్లు కూడా గవర్నమెంట్కు మద్దతుగా మాట్లాడుతూ ఉన్నారు. ఊపిరితిత్తులు లాంటి మనకు స్వచ్ఛమైన గాలి కావాలంటే దామగుండం బీజేపీ ప్రభుత్వం అక్కడ అమ్ముదామని చూస్తుంది. ఇక్కడ హెచ్సియుని రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి వాళ్ళ గురువు చంద్రాలు ఇద్దరు కలిసి అమ్మే ప్రయత్నం నడుస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ మద్దతుగా ఉండాలని చెప్పి అందరికీ తెలియజేస్తూ నేను మీ క్వశ్చన్ రైజర్ శంకు యాదవ్.